ఆ చెట్టు మోసపుచ్చే వేషధారణ చెట్టు. అది యేసుప్రభు చూసిన చెట్టు ఏంది? చూడ్డానికి పచ్చగా ఉంది, అది బాగున్నట్టు కనబడుతుంది కానీ బాగలేదు. ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రభుని తృప్తిపరచలేకపోయింది, ప్రభు ఆకలి తీర్చలేకపోయింది. కానీ ఈ యజమాని దగ్గరకు, ఈ చెట్టు దగ్గరికి రాకముందే అర్థమైపోతుంది, అరే రే ఇది ఇంకా ఎండిపోయి ఉంది, ఇది ఇంకా ఆకులు రాలేదే, అరే దీంట్లో ఇంకా ఫలాలు లేవే. ఆ చెట్టు ఒప్పుకుంటుంది, నువ్వు ఫలించట్లేదంటే అవును నేను ఫలించలేకపోతున్నా, 3 సంవత్సరాలు చూస్తున్నా, అవును నేను ఫలించలేకపోతున్నా. యజమాని అన్నాడు, ఇక ఫలించిన దానికి ఎందుకు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, 3 years అయిపోయింది, దీన్ని నరికి పడే అన్నాడు. అనగానే తోటమాలి అన్నాడు. తోటమాలి అంటే ఎవరు? యజమాని అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. తోటమాలి అంటే ప్రభు అయిన క్రీస్తు. దాని క్షేమాన్ని గురించి ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆ చెట్టులో పచ్చదనము రావాలని, ఆ యొక్క ఫలించిన చెట్టు ఫలించాలని దానికి నీరు కట్టేవాడు తోటమాలి, దానికి ఎరువు వేసేవాడు, దాన్ని తొవ్వి చుట్టూ సాగు చేసేవాడు, దాని క్షేమాన్ని గురించి ప్రయాసపడుతున్న తోటమాలి ఆ తండ్రి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య తండ్రి ఏమంటాడు? ఇంకొక సంవత్సరం గడివేయ. ఇది తన ఫలించని స్థితిని బయట పెట్టుకుంది. ఇది చూపిస్తుంది, అయ్యా నేను ఫలించలేకపోతున్నా. ఇది వేషధారణ కాదు, ఈ చెట్టులో వేషధారణ లేదు, ఈ చెట్టులో చూడడానికి ఒకలాగా లోపల ఒకలాగా లేదు, ఇది నిజంగా ఫలించలేని స్థితిలో ఉన్నానయ్యా. ప్రభువైన క్రీస్తు అడ్డుగా వచ్చి, అయ్యా దీన్ని కరుణించని దేవుని యొక్క కనికరం కొరకు ప్రాధేయపడేటట్లుగా చేసింది ఆ చెట్టు.